నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంతా తుఫాను కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. రేపు రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అన్ని ఓడరేవుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుఫానుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోందా తుఫాన్ అనేది కొనసాగుతుంది. ఇది రాగల కొద్ది గంటల్లోనే తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రేపు రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ప్రస్తుతం దాని గమనం ఏ విధంగా ఉందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది, ఏ జిల్లాల మీద దీని ఎఫెక్ట్ అయితే పడే అవకాశం ఉంది, దాని గమ్యం ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికి తుఫాను నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. రేపు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. రేపు రాత్రికి సాయంత్రం నుంచి రాత్రి లోపల కాకినాడ దగ్గరలో తీరాన్ని తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలుల యొక్క వేగం 90 నుంచి 100 వరకు ఉండే అవకాశం, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక తీరాన్ని తాకే సమయంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాధారణ అలల కన్నా 1 మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉంది. అంటే ఉప్పెన 1 మీటర్ వరకు ఉండే అవకాశం ఉన్నది. ఇక ప్రస్తుతానికి దీని యొక్క అలల యొక్క ఎత్తు ఎంతవరకు ఉంటుందో సూచించే చిత్రం ఇది. ఇక మీకు గాలులు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాంతంలో 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్లు, దానికి ఇంకొంచెం దూరంలో 60 నుంచి 90 కిలోమీటర్లు. ఈ ప్రాంతం ఏదైతే గ్రే కలర్లో ఉందో ఆ ప్రాంతంలో 40 నుంచి 70 వరకు ఉండే అవకాశం ఉన్నది. సార్, ఈ తుఫానుకు సంబంధించి దీని పరిధిని చూసుకుంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి అటు ఒరిస్సా వరకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందువల్ల? ఏ తుఫాన్ అయినా అంతే. తుఫాన్ అనేది ఒక పాయింట్ సోర్స్ కాదు, అది ఒక స్పేషియల్ ఎక్స్టెంట్ ఉండే ఒక అగ్రిగేషన్ ఆఫ్ క్లౌడ్స్ అంటాం, అగ్రిగేషన్ ఆఫ్ మాయిశ్చర్ అంటాం. ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఆ క్లౌడ్ వాల్ రీజియన్లో ఉన్న ప్రాంతంలో ఎక్కువగా డ్యామేజెస్ అవుతాయి. ఇంకొంచెం పెరిఫరల్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. విండ్ స్పీడ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇందాక చెప్పినట్టుగా ఈ విండ్ స్పీడ్ ఈ ప్రాంతంలో 90 నుంచి 110, ఈ వైలెట్ కలర్లో ఉన్న ప్రాంతంలో ఇంచుమించు మీకు 60 నుంచి 90 కిలోమీటర్లు, ఈ గ్రే కలర్లో ఉన్న ఏరియాలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో మొదటి 3 రోజులు కూడా అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ సూచించిన విధంగా విజయనగరం నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉన్న తూర్పు కోస్తా ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే ప్రాంతాలు అయినందువల్ల ఆ ప్రాంతాలకు రెడ్ అలర్టు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు అనే పశ్చిమ ప్రాంతంలోనూ, తిరుపతిలోనూ, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాలలోనూ భారీ నుంచి అతి భారీ ఉండటం వలన ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. పశ్చిమ రాయలసీమకు ఎల్లో అలర్టు జారీ చేశాము. ఇక రెండవ రోజు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న ప్రతి జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ కూడా పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ అలర్టు. ఇక్కడ ఉన్న ఈ 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్టు. పశ్చిమ రాయలసీమతో పాటు చిత్తూరుకు భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో అలర్టు ఇచ్చాము. మూడవ రోజు కొన్ని పాకెట్స్లో రెడ్, ఇక్కడ కూడా రెడ్ ఉంది సెంట్రల్ పార్ట్స్లో. ఇక నార్త్ పార్ట్లో ఉన్న సౌత్ ఏరియాకి ఆరెంజ్ ఉంది, మళ్ళీ సౌత్లో ఉన్న నార్త్ పార్ట్కి ఆరెంజ్ ఉంది. అంటే
ఇక్కడ భారీ నుంచి అతి భారీ, ఇక్కడ అత్యంత భారీ పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలోని 3 జిల్లాలతో పాటు నెల్లూరుకు భారీ వర్షానికి ఆస్కారం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్కి ఏమన్నా అవకాశం ఉందంట? ఇందాక చెప్పుకున్నట్లుగా కొన్ని ప్రాంతాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశం ఉంది. ఇక్కడ సూచించిన విధంగా ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ప్రాంతానికి, రాయలసీమలో ఎక్కువ ప్రాంతానికితో పాటుగా ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల ఆకస్మిక వరదకు అవకాశం ఉంది. అంటే రేపు ఎగ్జాక్ట్గా ఏ టైంకి ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చెప్పినట్టుగా సాయంత్రం నుంచి రాత్రి లోపల, అంటే సాయంత్రం 5 నుంచి రాత్రి అర్ధరాత్రి లోపల తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది. 4 రోజుల పాటు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.